గారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? జగన్ గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు మేమందరం కూడా, మేమే కాకుండా రాష్ట్రంలో యావత్ మంది ప్రజలు కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే కీటోన్స్ పెరిగిపోవటం కానీ, లేకపోతే షుగర్ లెవెల్స్ పడిపోవటం కానీ, ఇంకా విషమ పరిస్థితులకు వెళ్ళిపోతుంది కూడా డాక్టర్లు చెప్పారు. మరి ఈరోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు కాబట్టి తప్పకుండా మెరుగుపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కొంత నిలకడగానే ఉందని చెప్పి తెలిసింది. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం యొక్క నీచమైన రాజకీయ ప్రవృత్తి దీని ద్వారా బయటపడింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా భగ్నం చేయాలి, రాజకీయ కోణంలోనే చూశారు తప్పితే ఈ రాష్ట్రానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయకోకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను భగ్నం చేసినా కూడా ఆయన దీక్ష విజయవంతమైందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దీక్ష మూలంగా కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. వాళ్ళు ఏదైతే ఆంధ్రుల హక్కు, మన స్పెషల్ స్టేటస్ ఉంది, ప్రత్యేక హోదా ఉందో దాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా స్పష్టమైంది. ఇప్పుడు వారికి తప్పని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసిన పరిణామ క్రమంలో తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సిందే. మరి ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అది ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఈరోజు 11 గంటలకి సీనియర్ నాయకులు, అదే పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా సమావేశం అవుతున్నాం. దాంట్లో ఒక నిర్ణయం తీసుకుని దీనికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేము ప్రయత్నిస్తాం. ఇది పరిస్థితి. నిల్మ పూర్తిగా ప్రత్యేక హోదా అనేది పూర్తిగా ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక మహోద్యమంగా కూడా మారింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనకడుగు వేసేది ప్రసక్తే లేదని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పూర్తిగా 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడికి ఆసుపత్రి వద్ద కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూస్తున్నాం. పూర్తిగా అందరూ కూడా వైఎస్ జగన్ ఆరోగ్యం ఎలా ఉందన్న ఆందోళన నుంచి కొద్దిగా నిలకడగా ఉందని తెలిసినప్పుడు కాస్త కుదుటపడ్డ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.